హైదరాబాద్ చింతల్ అంబేడ్కర్ నగర్లో సంచలన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. సహజీవనం చేస్తున్న వ్యక్తిని మహిళ, ఆమె కుమారుడు కలిసి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం శివారెడ్డి అనే వ్యక్తి మద్యానికి బానిసై వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ అరుణ మరియు ఆమె కుమారుడు సాయి రత్నం హత్యకు పథకం వేశారు. గూగుల్లో ఎలా చంపాలి అని వెతికి చికెన్ షాప్ నుంచి కత్తి తెచ్చుకుని ఏప్రిల్ 3న రాత్రి నిద్రలో ఉన్న సమయంలో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని కవర్లో చుట్టి ఆటోలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ కోటరెడ్డి వెల్లడించారు. మూడు నాలుగు ఇంటర్వ్యూ నైట్లో ఒక మటర్ జరగటము సోషల్ మీడియాలో కూడా అంతా వస్తుంది. అందులో ఇమీడియట్గా వాళ్ళు మటర్ చేసి ఆ డెడ్ బాడీని కూడా బయట కనపడకుండా ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చేయాలనేటువంటి ప్లాన్లో ఉన్నప్పుడు మనకు వచ్చిన సమాచారం మీద ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఇంటర్వ్యూ చేయగా ఇందులో దార్లపల్లి అరుణ వాళ్ళ అబ్బాయి దార్లపల్లి సాయి రత్నం ఇద్దరిని మటర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో ఏంటంటే మృతులు ఎవరైతే ఉందో శివారెడ్డి ఇక్కడ 10 గత 10 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఒకరికి పరిచయం ఉండటము, దాంతో అతను కూడా జీవితంలోనే ఉండటం సాధ్యమైన వరకు అతను పెళ్లి కాకపోవడం వల్ల వీళ్ళతో ఉండి ఒక రిలేషన్ పెట్టుకొని ఉంటున్నారు ఇక్కడ. అయితే అతను ఉండేవాడు మంచిగా ఉండకుండా తాగిన మత్తులో కొంచెం వాళ్ళని బాగా అభివృద్ధి చేయడము, కొట్టడము, ఫిజికల్గా మెంటల్గా అవాయిడ్ చేస్తుంది. నేపథ్యంలో ఇద్దరు కలిసి ఎలా ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశం ఒక పథకం ప్రకారం చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన ఏ విధంగా ఇద్దరిని సంతోషమైతే అతను యూట్యూబ్లలో చూసుకోవడము, గూగుల్లో చెక్ చేయడము, అదేవిధంగా కత్తిని కూడా అప్పటికప్పుడు కొనుక్కోవడము, ఇవన్నీ చేసి వీళ్ళ బ్లడ్ టైమ్స్ బట్టలు వేసుకుని వాటిని కూడా కనపడకుండా ఆల్రెడీ పడేట్టుగా పక్కన కనపడకుండా చేయడానికి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేసి ఇమీడియట్గా మన వాళ్ళన్నింటినీ కూడా ఆ నైఫ్ కానీ కత్తిని తర్వాత బట్టలు బ్లడ్ స్టెయిన్ బట్టలు అన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది.